సీఎం మర్రి చెన్నారెడ్డి వర్ధంతి వేడుకల సందర్భంగా పార్టీలకు అతీతంగా నివాళులర్పించారు నేతలు. ఇందిరా పార్క్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి రాష్ట్రానికి ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. తొలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించడంలో ఆయన చేసిన కృషిని కొనియాడారు. పెద్దలు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి యొక్క 19వ వర్ధంతి. 19 సంవత్సరాలు గడిచిపోయింది. ఆయన మాకు తెలంగాణలో రాజకీయాల్లో పెద్ద దిక్కు. ఆయన లేని లోటు చాలా అవపడుతుంది. మహానాయకుడు, మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి 19వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి నివాళులర్పిస్తున్నాం. మరి హైదరాబాద్ నగరానికి గోదావరి జలాలు తీసుకొచ్చి ఆలోచన చేసిన మొట్టమొదటి విజనరీ మర్రి చెన్నారెడ్డి గారు. అదేవిధంగా 2 సార్ల ఈ రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తను ఉత్సాహపరిచి మరి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిన ఘనత డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారికి అని చెప్పి మనం చేస్తాం. చెన్నారెడ్డి గారు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు, భారతదేశంలో ఒక ప్రముఖ నాయకుల్లో నాయకుడు. వారు నిర్వహించినటువంటి వివిధ హోదాల్లో ఇటు దేశానికి, రాష్ట్రానికి అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆయన చేసిన విశేష కృషి. అందులో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం సాధించడానికి వివిధ పర్యాయాలు ఆయన చేసిన కొన్ని పరిణామాల్లో అది ముందుకు జరిగిన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాలనేటువంటి ఆశయాన్ని మాత్రం ఈ ప్రాంత ప్రజల్లో కూడుగట్టుకునేటువంటి